మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు ఎన్నికల పీఓ, ఏపీఓలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఉదయదిత్య భవన్లో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్సుల సీలింగ్, ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్, అకౌంట్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం, తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ పీఓ, ఏపీఓలకు వివరించారు. పోలింగ్ కేంద్రంలోకి ఓటర్లను గుంపులుగా అనుమతించకుండా క్యూ పద్ధతిలో వరుస క్రమంలో వచ్చే విధంగా పంపించాలని చెప్పారు. ప్రతి 2 గంటలకు ఒకసారి పోలింగ్ శాతం టీపోల్లో అప్లోడ్ చేయాలని, పోలింగ్ కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్, మొబైల్, ఇంక్ ప్యాడ్ వంటివి అనుమతించవద్దని, మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 100 మీటర్ల అవతల వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్, వీల్ చైర్, అంగన్వాడీల సహాయకులు ఉంటారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఎస్ఈఆర్టీ సంచాలకులు జి. రమేష్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్, డీఈఓ భిక్షపతి, ట్రైనింగ్ నోడల్ అధికారి చేనేత, జౌలి శాఖ సహాయ సంచాలకులు ద్వారక్, మాస్టర్ ట్రైనర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.